అందరికీ నమస్కారం. జీవన కిచెన్‌కి స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని విజిట్ చేస్తుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రెసిపీస్‌లోకి వెళ్తే మనం ఇవాళ ఏబీసీ జ్యూస్ చేసుకుందాం. ఒక కప్పు బీట్రూట్‌ని తీసుకోండి. వీటిని ఇలా పచ్చిగానే తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి రెగ్యులర్‌గా ఈ డ్రింక్ తాగడం వల్ల. సో మనం దీన్ని కుకింగ్ చేద్దాం. ఇది డైరెక్ట్గా కుక్ చేస్తే దానిలో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. అందుకని ఒక గిన్నెలో టీ గ్లాస్ వాటర్ పోసి ఈ గిన్నెని ఇందులో పెట్టి స్టీమ్ కుకింగ్ చేసామంటే న్యూట్రిషన్స్ కూడా ఏమాత్రం తగ్గవు. మూత పెట్టి ఇలా 5 మినిట్స్ కుక్ చేయండి. ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది. ఈ బీట్రూట్ని ఒక ప్లేట్లో పెట్టి దీన్ని ఆరనివ్వండి. ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో ఒక కప్ క్యారెట్ని వేయండి. ఈ క్యారెట్, యాపిల్, బీట్రూట్ మీరు మీ చేసే జ్యూస్ని బట్టి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయండి. తర్వాత ఒక యాపిల్ని ఇలాగే పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయండి. బీట్రూట్ కూడా ఇలా వేడి తగ్గిపోయినాక ఆ బీట్రూట్ను కూడా యాడ్ చేయండి. క్లోజ్ చేసి దీన్ని ఇలా ప్యూరీలాగా తిప్పాలి. ఇలా ప్యూరీలా చేయడానికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి ప్యూరీ మాదిరి తిప్పండి. ఇలా ప్యూరీలాగా సిద్ధమైనాక ఇప్పుడు ఒక కప్ వాటర్ దీనిలో యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇలా బ్లెండ్ చేయండి. ఇది బ్లెండ్ చేసినా కూడా ఇంకా థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. ఈ జ్యూస్ని అంతా ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేయండి. మన స్కిన్ గ్లోయింగ్కి, కంటి చూపు మెరుగవడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఇవి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకోలేకపోయినా ఆల్టర్నేటివ్ డేస్లో అయినా తీసుకోవచ్చు. ఇంకా బిజీగా ఉండేవాళ్ళు, వర్కింగ్ మదర్స్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక లెమన్ని స్క్వీజ్ చేసి తీసుకోండి. ఈ పల్ప్తో తాగితే ఈ జ్యూస్ చాలా మంచిది. పల్ప్తో తాగలేని వాళ్ళు లేదా పిల్లలు ఇలా తాగాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఫోర్స్గా ఉంటుంది వాళ్ళకి మనం ఈ పల్ప్తో పాటు ఇవ్వడం. అలా ఇవ్వకుండా వాళ్ళకి మనం ఇలా స్ట్రెయిన్ చేసి ఇస్తే ఈజీగా తాగుతారు. పిల్లలు ఇప్పుడు మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నారు. అందుకని వాళ్ళకి ఐ సైట్ ప్రాబ్లమ్స్ త్వరగా వస్తున్నాయి. అవి మనం మైట్ సైడ్ త్వరగా రాకుండా ఉండడానికి కూడా ఈ డ్రింక్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ పల్ప్ని ఇలా వేస్ట్ చేయకుండా మీరు దీన్ని గోధుమ పిండిలో వేసి చపాతీల్లోకి మనం యూస్ చేసుకోవచ్చు. దీనిలో ఒక చిటికెడు వాము తీసుకొని ఈ గోధుమ పిండిలో వేయండి. దీన్ని ఇలా పిండిలాగా ముద్దలాగా చేయండి. ఇది కలర్ఫుల్గాతో పాటు మంచి హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు పల్ప్ని ఇలా పిండిలో కలిపి చపాతీలాగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ జీవన కిచెన్లో కలుసుకుందాం.